ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా ప్రేమాభివందనములను తెలియజేయచ్చు ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము కొరకు నిర్గమాకాండము 26వ అధ్యాయము మొదటి 7 వచనములను మనము గమనించినప్పుడు, మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీలధూమ్ర రక్తవర్ణముల గల పెనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పు నందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను. ఒక తెరలో 50 కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకున్నట్లు ఆ 2 కూర్పు నందలి తెర అంచున 50 కొలుకులను చేయవలెను. మరియు 50 బంగారు గుండీలను చేసి, ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను. అది ఒకటే మందిరమగును. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. కనుక నా ప్రియ దేవుని జనమా, చదవబడిన వాక్య భాగములలో ప్రత్యక్షపు గుడారమును గురించి, వాటి మీద ఉన్న తెరలను గురించి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. ప్రతి బుధవారము మరి ప్రత్యక్షపు గుడారములో వాటి ఉపకరణములు, అలాగే మోషేకు కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున చేయబడిన ప్రతి విషయములను, లేకుంటే ప్రతి వస్తువులు కూడా కొలతల ప్రకారముగా చేయబడ్డాయి. ఈ తెరలు పరిశుద్ధ స్థలము మీదను అతి పరిశుద్ధ స్థలము మీదను కప్పబడిన తెరలను గురించి మనం నేర్చుకోబోతున్న ఆత్మీయ విషయములు, మన జీవితమునకు ఏవి అవసరమో పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మనకు బయలుపరచబడుతూ ఉంటాయి. ఎందుకంటే క్రైస్తవ జీవితములో దేవుని వాక్యము మీద ఆధారపడినవిగా ఉన్నాయి. ఏదో ఒక నామకార్థమైన జీవితము చేస్తూ ఈ లోకములో ప్రభువుని ఏదో ఒక రీతిలో మనం వెంబడిస్తున్నాము కదా అనే ఆలోచన అనేది మన జీవితంలో రాకుండానట్లు, పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల మధ్య ఈ గుడారము ఎలా అమర్చబడి ఉన్నదో, అలాగే క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలమైన మనమందరము రక్షింపబడి మారు మనసు పొంది నీటి బాప్తిస్మము తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడిన మనమందరము కూడా దేవుని ఆలయమై ఉన్నాము. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము చివరి వాక్య భాగములలో మనము గమనించుచున్న విషయం ఏమిటంటే, మనము దేవుని ఆలయమై ఉన్నాము, మనము దేవుని ఇల్లై ఉన్నాము, మనము దేవుని గుడారమై ఉన్నాము. ఇలాగా కొన్ని చోట్లలో దేవుని ఆలయమును గురించినటువంటి కార్యములు మనము గమనిస్తూ ఉన్నాం. నేను మీకు ముందుగా తెలియపరుస్తున్న విషయములు ఏమిటంటే, గడిచిన వారములలో అనగా వాటి ద్వారములను గురించి, తర్వాత వాటికి కలిగిన అడ్డకర్రలను గురించి, మరి వాటికి తగిలించుకోవడానికి ఉంగరములను ఏ విధముగా మరి సమకూర్చబడి ఉన్నవో వాటిని గురించి గడిచిన దినాలలో
కొన్ని ఆత్మీయ విషయములను పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా వివరించగలిగాను. మరి ఈ సమయములో కూడా ఈ తెరలు ఏ విధముగా ఆ గుడారము మీద వేయబడ్డాయో, ఈ తెరల ద్వారా ఏ విధముగా ఆ గుడారం అనేది కప్పబడిందో, వాటిని గురించి దేవుని వాక్యానుసారముగా మనం పరిశీలన చేసి మన ఆధ్యాత్మిక జీవితములలో మనము వాటిని కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా మీరు ఆలకించండి. వర్తమానము ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా వినండి. ఈ వర్తమానములనేవి చాలా క్లుప్తముగానే నేను మీకు తెలియజేస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రత్యక్షపు గుడారమును గురించి మనము తెలుసుకోవాలంటే మన జీవితములో అనేక ఆత్మీయ విషయములను తెలుసుకునే వారముగా ఉంటున్నాం. దేవుడు మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాడు. కడవరి దినములలో అనేక విధములైనటువంటి బోధలు అనేవి కనబడుతూ ఉన్నాయి. మరి ఏవి సత్యమో, ఏవి యోగ్యమైనవి, ఏవి నిజమైన కార్యములు ఏవై ఉన్నవో వాటిని గుర్తిరిగి మన ఆధ్యాత్మిక జీవితాలలో వాటిని అనుసరించి అవలంబించి మనము ముందుకు కొనసాగాలనేదే ఈ వర్తమానములు మీకు బోధించబడుట ఉద్దేశమై ఉన్నది. అలనాడు మరి ఇశ్రాయేలీయులు ఏ విధముగా ఈ ప్రత్యక్షపు గుడారము వారి మధ్యలో ఉంచబడి ఉన్నదో, అలాగే క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైన మనము దేవుని ఆలయము మనమే అయి ఉన్నామనేది మనం మర్చిపోకూడదు. కనుక నా ప్రియ దేవుని జనమ, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ వాక్య భాగములలో ఒకదానికొకటి సమకూర్చి కూర్పవలెనని చెప్పబడినట్లుగానే మరి దేవుని బిడలమైన మనమందరము కూడా దేవునితో కూడా ఐక్యపరచబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన ప్రతి ఒక్కరూ కూడా దేవునితో కూడా సహవాసం కలిగిన వారుగాను, ఐక్యత కలిగిన వారుగాను ఉంటూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందినటువంటి ప్రతి ఒక్కరము మరి దేవుని మహిమను, దేవుని యొక్క నిరీక్షణగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో కూడా ఐక్యపరచబడిన వారమై ఉండాలి. ఇదే విషయమును అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనములో మనం గమనించినట్లయితే, కొలస్సీలకు రాసిన 1వ అధ్యాయము 27వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. చూడండి, అన్యజనులకు ఈ మర్మములనేవి బయలుపరచబడనేరవు. మరి దేవుని పిల్లల మనలో దేవుడు ఎంతగానో మనలను ప్రేమించి మరి మన మీద ఆయన జాలి చూపుతూ మనకు పరలోక రాజ్యమును గురించినటువంటి మర్మములన్నీ కూడా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని మూల పాఠములో చెప్పబడినట్లుగానే గృహ నిర్వాహత్వము అని చెప్పబడుతూ ఉన్నది. మరి దేవుని బిడలమైన మన బ్రతుకులలో ఎప్పుడు కూడా మరి దేవునితో కూడా ఐక్యపరచబడుతూ దేవునితో కూడా సహవాసం కలిగి మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమ నిరీక్షణ కలిగిన వాడుగాను మరి మన జీవితాలలో కూడా ఇటువంటి నిరీక్షణ అనేది మనము కలిగి ఉండాలి. కనుకనే అపోస్తులుడైన పౌలు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, నేను గురి యొద్దకు పరిగెత్తుచూ ఉన్నాను, నిరీక్షణ లేని ఇతరుల వలె కాక. మరి దేవుని బిడలో వారి హృదయాలలో ఉండవలసిన ఆ నిరీక్షణ అనేది కాపాడుకుంటూ ఉండాలి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని చెప్పి రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో మనం చదువుతూ ఉన్నాము.
ఈ నిరీక్షణ అనేది మనలను సిగ్గుపరచదు. అది దేవుని ప్రేమను కూడా మన హృదయములలో కుమ్మరించబడుతూ ఉన్నది. మరి దేవుని ప్రేమ అనేది మన హృదయములలో కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు మనలో ఆ నిరీక్షణ అనేది కనబడుతూ ఉన్నది. కనుకనే అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో మనము గమనించినప్పుడు, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఆ ప్రియ దేవుని బిడలారా, ఇక్కడ రాతి పలకల మీద కాక, చూడండి, ఆ రాతి పలకల మీద రాయబడుతున్నటువంటి అవి ఒక దినమందు పగలగొట్టబడుతూ ఉంటాయి. మరి దేవుని పిల్లలమైన మనలో ఆ రాతి గుండె తీసివేయబడి మెత్తటి హృదయమును దేవుడు మనకిచ్చుచూ ఉన్నాడు. ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. చూడండి, దేవుని పిల్లలు ఈ భూమి మీద బ్రతికినంత కాలము క్రీస్తు యొక్క పత్రికగా మనం మారాలి. మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై ఉన్నాడని చెప్పి ఈ సువార్త అనేది మనము అనేకులకు తెలియపరుస్తూ ఉన్నాం. మనము క్రీస్తు యొక్క పత్రిక అయి ఉన్నాం. మరి దేవుని ఆత్మచేత నింపబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద దేవుని సువార్తగా ప్రకటించబడుతూ ఉన్నారు. మరి ఈ రోజుల్లో అనేక విధములైనటువంటి సువార్తలనేవి బయలుదేరుచూ ఉన్నాయి. మరి యేసు ప్రభువారు చెప్పిన సువార్తను కాక వేరే ఒక సువార్తను కూడా ప్రకటించే జనులను కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. కనుక మనము దేవుని పిల్లలముగా బ్రతుకుతున్న వారమై ఉన్నాము కనుక దేవునితో కూడా ఐక్యపరచబడుతూ, దేవునితో కూడా సమాధానపరచబడుతూ, మనము ఎప్పుడు కూడా దేవుని ఆత్మచేత మనం నింపబడుతూ ఇతరులకు ప్రయోజనమైనటువంటి కార్యములను తెలియజేసేవారముగాను, ఇతరులకు మనము క్రీస్తు యొక్క పత్రికగా మనం మారాలి. ఇదే అధ్యాయములో, అనగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనములో మనం చదువుతున్న మాటలు ఏమిటంటే, మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. కనుకనే మనము ఆయన యొక్క మహిమలోనికి ప్రవేశించువారముగా, మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పేతురు, యోహాను, యాకోబును వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ ఆ రూపాంతరము చెందినప్పుడు, ఆ కొండ మీద ఆయన రూపాంతరము చెందినప్పుడు వారు దానిని గమనించారు. మహిమతో నింపబడిన యేసు ప్రభువుని వారిని చూశారు. కనుక నా ప్రియ దేవుని జనమా, మనము దేవుని ఆత్మచేత మనం నింపబడుతూ, దేవుని మహిమ చేత మనం నింపబడుతూ, మన ఆధ్యాత్మిక జీవితాలలో క్రీస్తు యొక్క పత్రికలుగా మనం మార్చబడాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో మహిమ నుండి అధిక మహిమను పొంది ఆయన రూపమునకు సమానమైన రూపమును మనము పొందువారముగా పరిశుద్ధాత్మ అభిషేకము మనలో ఏం చేస్తున్నాడంటే ఈ క్రియ అనేది జరిగిస్తూ ఉన్నాడు. మహిమ నుండి అధిక మహిమను పొందుచూ ఉన్నాము. మరి పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఇలాంటి కార్యములు ప్రతి ఒక్కరిలో కూడా ఆయన జరిగిస్తూ ఉంటాడు. నా ప్రియ దేవుని బిడలారా, ముందుగా మనము చదివిన వాక్య భాగములో ఈ తెరలనేవి
ఒక తెర నీలి ధూమ్ర రక్తవర్ణముల గల సన్నని పెనిన నారతో చేయబడిన ఈ తెర అనేది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞానముగాను, నీతిగాను, పరిశుద్ధతగాను, విమోచనముగాను ఉండుట చూపుతున్నది. మనము జ్ఞానవంతులంగా ఉండాలని, నీతిమంతులంగా బ్రతకాలని, పరిశుద్ధులుగా మనము బ్రతుకుతూ మన జీవితంలో సమస్తమైన వాటిలో నుండి విమోచనము కలిగి ఉండాలని, పాపము నుండి విమోచన, అతిక్రమముల నుండి విమోచన, అన్యాయమైన క్రియల నుండి విమోచనము కలిగి మన ఆధ్యాత్మిక జీవితాలు మనము మహిమతో నింపబడడానికి ప్రభువు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మధ్యాకాశములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమతో ఆయన దిగి రాబోచు ఉన్నాడు గనుక మనము రూపాంతరము చెంది ఆయన మహిమలోనికి మనము ప్రవేశించువారమై ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పైకప్పులలో తెరలలో విచిత్రమైన చిత్రకారుని పని అనేది కేరూబులు గలవిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది క్రీస్తు జత పనివారైన అపోస్తులుల ఉపదేశం అనేది చూపుతూ ఉన్నది. కనుక మనకు ఇవ్వబడిన అపోస్తులుల యొక్క ఉపదేశం అనేది మనం వింటూ దాని ప్రకారముగా మనము జీవించేవారముగాను. మరి అపోస్తులుల యొక్క ఉపదేశము ఏంటి అనేది మనము గమనించినట్లయితే, అపోస్తులుల కార్యములలో వారు చేసినటువంటి పని, వారి వాక్యములను ధ్యానించటము, ప్రార్థన చేయటము, రొట్టె విరుచుటయు, ఇంకా పలు విధాలుగా అపోస్తులుల యొక్క ఉపదేశం అనేది బోధించబడుతూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని జనమా, మరి అపోస్తులుల యొక్క ఉపదేశములు మనము కట్టబడుచు మరి ప్రభు రాకడకు మనము సిద్ధపడే వారముగా ఉండాలి. కనుక ఈ నీలి ధూమ్ర రక్తవర్ణములు గల ఈ పెనిన సన్న నారతో చేయబడిన ఈ తెర అనేది 4 విధములుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒకటి, క్రీస్తు మనలో మహిమ నిరీక్షణగా నివాసము చేయుచు ఉన్నాడు. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతూ ఉన్నది. మూడవది, అపోస్తులుల ఉపదేశం అనేది మనకు బోధించబడుతూ ఉన్నది. కనుక 4వదిగా మనము గమనించినప్పుడు, దేవుని యొక్క సంపూర్ణతలోను ఆయన నిత్య రాజ్యములో మనము ప్రవేశించడానికి మనకు సహాయపడుతూ ఉన్నది. కనుక ఈ ప్రత్యక్షపు గుడారం మీద వేయబడిన ఈ తెర అనేది ఒక తెరను గురించి ఇప్పుడు మనము గమనించాం. ఇక మిగతా ఉన్నటువంటి తెరలు రాబోయే బైబిల్ స్టడీలో మనము తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేయనుగాక. మరి వర్తమానములను వింటూ ఆధ్యాత్మికముగా మీరు బలం పరచబడండి. మరి దేవుని రాకడకు కూడా మీరు సిద్ధపడాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి కడవరి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయాన్ని వృధా చేయకండి. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని మనము ఉపయోగించుకునే వారముగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగానే దినములు చెడ్డవిగా ఉన్నవి గనుక సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమని మనకు బోధించిన రీతిగా మనము కూడా మనకు అనుగ్రహింపబడిన ప్రతి సమయం అనేది చాలా విలువైనది. కనుక కడవరి దినాలలో సమయాన్ని మనము వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారముగా మారుదాం. ఆత్మీయ జీవితములో ఇంకను ఉన్నత స్థాయిలోకి మనం ఎదిగిపోవాలి. ఏదో ఒక నామకార్థమైన జీవితం చేసి మనము ఈ లోకములో మన పరుగును ముగించుకునేది కాదు. మనమందరము కూడా ప్రభు రాకడకు ఎదురు చూస్తూ ఉన్నాం. మనము ఉన్నతమైన జీవితం చేసి ఈ భూమి మీద మన పరుగులను ముగించుకునే వారముగా ఉండాలి. కానీ వ్యర్థమైన కార్యములకు మనం చోటిచ్చి, వ్యర్థమైన విషయములకు మనము చోటిచ్చి, మన ఆధ్యాత్మిక జీవితాలకు భంగం కలిగించే విధముగా మనం మారకుండా దేవుడు నివసించే ఒక ఆలయముగా మనం మారుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఉన్న పాటను మీరు కన్నులు మూయండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి,
మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో దేవా, గుడారము మీద ఉన్న తెరలలో నీల ధూమ్ర రక్తవర్ణములు గల పెనిన సన్న నారతో నేయబడిన ఈ తెర దేనికి సూచనని మాకు బయలుపరిచిన విధముగా జ్ఞానముతోనూ నీతితోనూ పరిశుద్ధతతోనూ విమోచనము కలిగి ఉండడానికి దేవా మీరు మాకు సహాయం చేయండి. మా ఆధ్యాత్మిక జీవితాలన్నీ కూడా బలపరచబడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వర్తమానములు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా ఒక మార్పు కలగాలని దేవా మీరు సహాయము చేయండి. వాక్యమును బోధించాము తండ్రి, మార్పు కలుగజేసేది మీరు ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక విలువైన జీవితములుగా మార్చబడాలని మీరే సహాయము చేయండి. మా ప్రాణము ఆత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ స్తుతి ఘనత మహిమ మీరే పొందుకొని మీ రాకడకు మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ వర్తమానములను వినండి, ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.